హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. చెప్పిన మాటలు వింటే ఎవ్వరూ చెడిపోరు, కానీ చెప్పుడు మాటలు వింటేనే ఎవ్వరైనా సరే చెడిపోక తప్పదు. నువ్వు గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూ ఉంటుంది. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి మాత్రం ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తాడు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పుని తీసుకువస్తుంది. మీకు మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు అవుతుంది. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. ఎదిగే వాడికి నిత్యం రగిలే గుణం ఉండాలి. అలాగే ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే క్షణం ఉండాలి. ఈ లక్షణం ఉండాలి. అయితే నీకు పొగడ్తలు అవి పొగ పెట్టడానికి అని అర్థం చేసుకో. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. అయితే మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి. భయంకరమైన మౌనాన్ని తుడిచేయడానికి ఒక మాట చాలు. అలాగే అనంతమైన దుఃఖాన్ని చెరిపేయడానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. మనకు ఇష్టమైన దాన్ని, అలాగే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషైనా డబ్బైనా. మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మే. ముందు మనసు యొక్క మాట వినండి. మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు ఉంటారు. గుర్తుంచుకోండి. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు. గుర్తుంచుకోండి, ఎక్కడైనా కూడా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్ప పని చేస్తుంది. అయితే నీకు మంచితనం ఉండటం చాలా మంచిది, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. గుర్తుంచుకో. అయితే వివేకవంతుడు మాట్లాడుతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. అలాగే నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం అనేది రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతివారు మన బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపులు తట్టిన వారే అసలైన బంధువులు, మిత్రులు అవుతారు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకుని ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గమవుతుంది. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే చాలా బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది. మీ నడక నలుగురికి బాటవ్వాలి, మీ మాట మంచిదవ్వాలి, అలాగే మీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. ఇన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు
జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ధైర్యంగా ఉండండి, ఇది గుర్తుంచుకోండి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగానే కనిపిస్తుంది. నిజమే కదా? స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం మీ పొరపాటునే ఎత్తి చూపిస్తుంది. ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక ఉంటుంది. నిజమే కదా? కష్టం విలువ తెలిసిన వాడు ఎవ్వరినీ కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవ్వరినీ వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. స్త్రీ ఒక్క కసాయి భర్త అయితే బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం, అలాగే భారంగా భావిస్తుంది. ఆ బంధం కూడా దినదిన గండంగా 100 ఏళ్ల ఆయుష్ లాంటిదే. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అని అనుకుంటాడో అప్పుడే సంపాదనకు మించిన ఖర్చు పెడతాడు. ప్రతి మనిషికి బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు వచ్చిన ఈ ధనం కోసం జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని మాత్రం వదులుకోకు. వాదించే వారికి మీరెంత తక్కువగా స్పందించే అంత ప్రశాంతంగా ఉండగలరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధం, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం లాంటివి. గుర్తుంచుకోండి, ఒంటరితనమంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కూడా నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే ఒంటరితనం. నిజమైన ఒంటరితనం అవుతుంది. ఎదగాలనే తపన ఉన్న వాడిని ఎవ్వరూ ఆపలేరు. అలాగే నిజమైన ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతిపెట్టినా కూడా వారు భూమిని చీల్చుకుంటూ పైకొస్తాడు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? లేదు కదా. నీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా అలాగే దూరంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. కుండబలంతో బండలు మోయగలిగిన వాడి కంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగిన వాడే నిజమైన బలవంతుడవుతాడు. గుర్తుంచుకోండి, అప్రయత్నంగా అలాగే అదృష్టంతో వచ్చిన గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. కష్టాలు ఏడిస్తే పోవు, అలాగే సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. గుర్తుంచుకో, జీవితంలో ఎప్పుడూ నటించకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణమవ్వండి, అంతేకాని కన్నీళ్లకు కాదు. ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి మిమ్మల్ని ఏడిపించేస్తుంది. ఎవరూ నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్మితే చాలు. అయితే ఆ తర్వాత నీ విజయాన్ని చూసి ఈ ప్రపంచమే గర్వపడేలా ఎదుగుతావు. నువ్వు అవసరం లేని వాళ్ళ దగ్గర, అలాగే అర్హత లేని వాళ్ళ దగ్గర నీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం అవివేకం అవుతుంది. గౌరవం, అలాగే ప్రేమ, అలాగే స్నేహం ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు. నువ్వు నచ్చి అలాగే నిన్ను మెచ్చి వాటంతటవే నీ దగ్గరకు రావాలి. అప్పుడే నీకు విలువ. అవతల వారికి మీ యొక్క అభిమానం అలాగే ఆప్యాయత అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణమిచ్చేంతగా తపించినా ఫలితం ఉండదు. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదువుతూనే ఉండాల్సిన పుస్తకం. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో
నువ్వు తిప్పే కాగితాల చప్పుళ్ళు కూడా భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా కొట్టే చప్పట్లు అయి ఉండాలి. ఎదుటివారు మీలో తప్పులు చూశారని బాధపడకండి. ఆ తప్పులు సరిచేసుకొని తల పైకెత్తుకుని నడవండి. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధాలు వస్తే ఆ మాటలు వదిలేయాలే కానీ ఆ వ్యక్తిని కాదు. ఈ క్షణం మళ్ళీ రాదు. వాస్తవాన్ని నువ్వు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే జీవితం అవుతుంది. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతుకు. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి అలాగే మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. చూస్తూనే ఉండండి చాణక్యాస్ నీతి. రేపు చాణక్యులు గారి నీతిలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అన్నది రేపటి వీడియోలో తెలుసుకుందాం.